శరణార్థుల పేరుతో వచ్చే వాళ్ళ నెత్తిన పెట్టుకుంటే ఎదురయ్యే సమస్యలు ఒక్కొక్క దేశానికి అర్థమవుతున్న అక్కడ ఉన్నటువంటి పాలకులు తాము మహానుభావులు అనిపించుకోవడానికి, ఒకప్పుడు గాంధీ గారు మహాత్ముడు అనిపించుకోవడానికి పాకిస్తాన్కి అనుకూలమైనటువంటి ఉద్యమాలు జరుగుతుంటే చూస్తా కూర్చుండంతో పాటుగా చిట్ట చివరికి దేశ విభజనకి ఆయన చేతనే సంతకం పెట్టించినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఆయన హిందువులందరినీ కంట్రోల్ చేసిన పరిస్థితి. దాని కారణంగా ఏర్పడ్డ పాకిస్తాన్ ఇప్పటికీ రాచపుండులా మనల్ని ఎప్పుడు తొలుస్తూ ఉండేటటువంటిది. అలాంటిదే ఏ దేశంలోనైనా సాగేది. ఇప్పుడు అమెరికాలో ఏం జరిగింది, అట్లా వచ్చినటువంటి శరణార్థులు తెచ్చినటువంటి సమస్య. యూరప్ దేశాల్లో ఇప్పుడు ఏం సమస్య ఎదురవుతుంది, అట్లా వచ్చినటువంటి శరణార్థులు తెచ్చినటువంటి సమస్య. ఇది ఇప్పుడు కొన్ని దేశాలకి ప్రపంచ జ్ఞానం ఏర్పడింది. అంతర్జాతీయంగా వాళ్ళ సోషల్ మీడియా పుణ్యమని మీడియా అయితే కనుక మేనేజ్ చేయొచ్చు. బట్ సోషల్ మీడియాలో అయితే కనుక యాక్టివ్నెస్ ఎక్కువగా ఉంది. ప్రజలు స్వచ్ఛంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటుండేటప్పటికీ ప్రజాగ్రహాలు మిగతా ప్రపంచానికి తెలుస్తుంది. ఐరిష్ ప్రైమ్ మినిస్టర్ మికేల్ మార్టిన్ తాజాగా రోడ్డు మీదకి వెళ్తున్నటువంటి సందర్భంలో పబ్లిక్ అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లోజ్ ద బార్డర్ అంటూ ప్రొటెక్ట్ అవర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటూ ఏదైతే శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు అక్కడ చేస్తున్న దాష్టీకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ఆయన వస్తున్నప్పుడే అడ్డుకున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారాలు వద్దని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. శరణార్థుల పేరుతో వచ్చే అక్రమ చొరబాటుదారుల్ని ఆపేయండి అన్నటువంటి విషయాన్ని పదే పదే పలు దేశాలు అడుగుతుండటం ఐరిష్ ప్రధానమంత్రికి ఎదురైనటువంటి సమస్య.